అందరూ బాగున్నారండి. అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి బెల్లంతో తయారు చేసిన నేతి సున్య ఉండలండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బలమైన ఆహారం కూడా, మంచి ప్రోటీన్ రిచ్ ఆహారము. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మంచి నెయ్యితో చేసుకుంటాం కాబట్టి ఎదిగే పిల్లలకైతే చాలా మంచిదండి. దీనికోసము మినుముల్ని ఒక అర కేజీ తీసుకున్నానండి. బాగా 4-5 సార్లు కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి, తడి లేకుండా ఆరబెట్టేసి కొంచెం బియ్యం, 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసి సిమ్లో పెట్టి బాగా వేపాలండి. నేను దాదాపు 15 నిమిషాలు వేపా వీటిని సిమ్లో పెట్టి. మంచి స్మెల్ వస్తుంది అనమాట. కలర్ చేంజ్ మనకు అర్థం అవ్వదు, నల్లగా ఉంటుంది కాబట్టి. ఇంకా మనము వీటిని మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా పట్టుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలి. 4 యాలక్కాయలు కూడా వేసి మనం కొలుచుకోవాలండి మినుముల్ని, బెల్లం కూడా తీసుకోవటానికి. ఈ నాకు 2 కప్పుల నిండా వచ్చి మళ్ళీ ఒక 3/4 కప్పు వచ్చినాయి. ఇంకా మనం బెల్లం కూడా సేమ్ 2 కప్పులో తీసుకొని మళ్ళీ ఒక 3/4 కప్పు వేసుకోవాలి. ఇంక ఇట్లా వేసుకుంటే తీపి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ తీపి ఎక్కువ కావాలంటేనే మనము మళ్ళీ కొంచెం ఆ 3వ కప్పుకు కూడా ఫుల్గా వేసుకోవాలి, లేకపోతే సరిపోతుంది. ఇది బియ్యం ఎందుకు వేసుకుంటామంటేనండి, మనం వేపేటప్పుడు మనము సున్నుండలు కట్టుకున్న తర్వాత తినేటప్పుడు నేలకు చుట్టుకొని రాకుండా ఉంటుంది అనమాట. ఈ మినుములతో తయారు చేసిన పిండి కొంచెం బంకగా ఉంటుంది కదా, అందుకని ఇంక ఈ బియ్యం వేసామనుకోండి, 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ, అది మనకు నోటికి చుట్టుకొని రాకుండా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ నెయ్యి కూడా అండి, సేమ్ అదే కప్పుతోటి మనం మినుములు దేంతో కొలుచుకున్నాం అదే కప్పుతోటి పూర్తిగా 1 కప్పు పట్టిద్దండి ఈ పిండి మొత్తానికి. నేను ఫస్ట్ ఒక సగం కప్పు బాగా వేడి చేసుకొని కలుపుకున్నా, సగం పిండిలో, మొత్తం పిండిలో కలపకుండా. ఎందుకంటే మొత్తం పిండి కలిపితే ఆరిపోతుందండి ఉండ. మనం కట్టబోయేసరికి లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ పొడి పొడిగా అయిపోద్ది అనమాట. ఇంక ఈ విధంగా మనం బాగా కాగబెట్టి కనుక వేసామనుకోండి నెయ్యి, ఈ బెల్లం అంతా బాగా వేడికి పాకంలాగా తయారవుతుంది. లేతగా పాకం దాకా తయారై మనకు ఉండగట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా. ఇంక ఈ విధంగా అన్నీ ఉండగట్టుకోవడమేనండి. ఇట్లా సగం సగం చేసుకున్నాం అనుకోండి పిండి, మనకు కట్టుకోవడం కూడా ఈజీ. అది ఆరిపోద్ది అనే టెన్షన్ కూడా లేకుండా నిదానంగా కట్టుకోవచ్చు. ఇంక ఈ విధంగా అన్నీ కట్టుకోవడమేనండి లడ్డూల్లాగా. ఈ సున్య ఉండల్ని మనం బాగా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితో చేసుకున్నాం అనుకోండి, ఫ్రెష్గా మంచి స్మెల్ తోటి ఇంకా చాలా బాగా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలకి ఎదిగే పిల్లలకి ఇచ్చామనుకోండి, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఎవరైనా సరే, వాళ్ళ ఎదుగుదలకు బాగా హెల్ప్ అవుతుందండి. మంచి బలమైన ఆహారం కాబట్టి. నెయ్యి మంచి బలం, ప్రోటీన్ ఫుడ్డే. మినుములు మంచి ప్రోటీన్ ఫుడ్డే కాబట్టి పెద్దవాళ్ళకైతే కొంచెం అరగడం కష్టం, కానీ చిన్నపిల్లలకైతే మంచి బలమైన ఆహారం అండి. బాగా ఫ్రెష్గా ఉంటాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే 15 రోజుల వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా తర్వాత అయినా మనం వేసుకునే నెయ్యిని బట్టి, మంచి నెయ్యి కనుకైతే నెల రోజులైనా బాగుంటాయండి. కొంచెం గాజు సీసాలో కానీ లేదంటే స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మంచిగా ఉంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.